జగన్పై దాడికి సంబంధించి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఈసీకి ప్రాథమిక నివేదిక అందించనున్నారు సిపి కాంతిరాణా. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ భోగి, దర్యాప్తు అయితే చాలా వేగవంతంగా కొనసాగించే దిశగా పోలీసులు అడుగులేస్తున్నారు. భోగి, ఈసీ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందో ఆ దాడి ఘటనా ప్రదేశంలోనే ఉన్నాం. ఇక్కడ పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి. చుట్టుపక్కల షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించి అసలు నిన్న ఏం జరిగింది, నిన్న దాడి జరిగినప్పుడు ఎవరన్నా ప్రత్యక్షంగా చూశారా, ఎవరన్నా రాయి విసిరిన వాళ్ళని కావచ్చు, లేకపోతే దాడికి పాల్పడిన అనుమానితులు ఎవరైనా ఉన్నారన్న అంశానికి సంబంధించి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కానీ నిన్న జరిగిన మీటింగ్ సందర్భంగా ఎవరైతే నిన్న ఇక్కడ హాజరయ్యారో వాళ్ళు కదలికల మీద ఏదన్నా అనుమానాస్పదంగా ఎవరన్నా కనిపించారన్న అంశానికి సంబంధించి పోలీసులు అందరినీ తరచి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పోలీసులు ఫీల్డ్కి వచ్చి ఈ రకమైన సమాచారాన్ని సేకరించడమే కాకుండా మరొక వైపు డ్రోన్లను ఎగరవేసి విజువల్స్ని అనలైజ్ చేసే ప్రక్రియ కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో నిన్న దాడి జరిగినప్పటి నుంచి వచ్చిన విజువల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అనలైజ్ చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎక్కడి నుంచి దాడి జరిగింది, ఎటువైపు నుంచి రాయి వచ్చింది, ఒకవేళ వేసింది రాయా లేకపోతే ఏదన్నా ఎక్విప్మెంట్ ఉపయోగించి టార్గెటెడ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడికి పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చి వీలైనంత వరకు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈసీ కూడా వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడంతో పాటుగా చర్యలు తీసుకునే దిశగా ఉండాలి. పక్కన ఈసీ అయితే చాలా స్పష్టంగా ఉంది. జీరో వయలెన్స్తో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఈసీ భావిస్తున్న నేపథ్యంలో ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం, దాడి జరగడం ఇవన్నీ చూస్తామంటే ఎన్నికల్లో హింస మరింత పెరిగే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన ఈసీ వర్గాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీన్ని వీలైనంత కట్టడి చేసే వైలెన్స్ని వీలైనంత వరకు కట్టడి చేయటం, మరొకటి రెండోది ఈ దాడికి సంబంధించిన వ్యవహారం మీద పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అది కూడా ఖచ్చితమైన సమాచారం, ఏదో ఒక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా పైపైన ఏదో సమాచారం ఇచ్చేసి చేతులు దులుపుకునే విధంగా కాకుండా పూర్తిగా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసే దిశగానే దర్యాప్తు ఉండాలి. తమకు నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు వ్యవహారానికి సంబంధించి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఈసీకి బెజవాడ సిపి కాంతిరాణా తాత నివేదిక అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు తాము సేకరించిన విషయాలను అలాగే తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను అలాగే విజువల్స్ను కూడా ఈసీకి నివేదిక రూపంలో కాంతిరాణా తాత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది బాగి. సో మొత్తం మీద ఏదైతే డాబాకోట్ల సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సింగనగర్ ప్రాంతంలో డాబాకోట్ల సెంటర్ని అయితే ప్రతి అణువణువు జల్లెడ పడుతూ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా ఈసీకి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. భోగి, అయితే పిఎంఆర్ నిన్న ఘటనలో రాయి అనేది స్కూల్ వైపు నుంచే వచ్చిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారన్న న్యూస్ అంతోంది. ఏంటి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? పోలీసులు ఏమంటున్నారు? రైట్, ఇప్పుడు అక్కడ మనం ఇదే స్కూల్ దగ్గర ఉన్నాం. ఈ స్కూల్ నుంచే ఈ స్కూల్లోని క్లాస్ రూమ్స్ నుంచే దాడి చేశారు అనేది ఒక అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఈ లోపల వైపు నుంచి అంటే మనకు కనిపిస్తున్న ఈ విండోస్ ఉన్నాయి, ఈ విండో నుంచి కాకపోయినా ఈ ఫ్లోర్లోని విండోస్ నుంచి సీఎంని టార్గెట్ చేసుకుంటూ రాయి విసరటం ఎంతవరకు సాధ్యమవుతుంది, అది కూడా ఫోకస్డ్గా విసరటం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇక్కడికి వచ్చి రాయి విసిరే అవకాశం ఉంటుందా లేదా అన్న అనుమానం కూడా పోలీసులకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీన్ని బేస్ చేసుకునే ఈ స్కూల్ నుంచే రాయి విసిరారా లేకపోతే ఇక్కడ సమీపంలో వేరే ప్రాంతంలో ఏదన్నా రాయి విసిరారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి, పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ పక్కనే స్కూల్కి ఆనుకునే ఇంకొక గుడి ఉంది, మనం చూస్తున్నాం. ఈ చెట్ల పొదల్లోంచి దాక్కుని ఏదన్నా టార్గెటెడ్గా సీఎం జగన్మోహన్ రెడ్డిని
జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారా అన్న కోణం కూడా ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది భోగి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఎక్కడి నుంచి రాయి వచ్చింది, ఏ వైపు నుంచి వచ్చిన డైరెక్షన్ ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ పోలీసులు పహారా కూడా ఉంటుంది. నిన్న సాయంత్రం 5:15 నుంచి అంటే సీఎం రాక మునుపు నుంచి దాదాపు 3 గంటల ప్రాంతం 3 గంటలకు ముందు నుంచి కూడా ఈ బిల్డింగ్ మీద పోలీసుల పహారా కూడా ఉంది. సహజంగా ఏరియల్ వ్యూలో భాగంగా ఇటువంటి విఐపీలు ఎవరన్నా వస్తున్నప్పుడు రోడ్ షోలు నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు డాబాల మీద మేడల మీద ఉండి నిఘా కాయటం అనేది తరచూ చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి నిన్న ఇక్కడ కూడా పోలీసులు మోహరించినట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. సో పోలీసులు ఉండగా సీఎం మీద ఇదే స్కూల్ ప్రాంగణం నుంచి దాడి చేసే అవకాశం ఎంతవరకు ఉంటుందనే కోణం కూడా ఒకటి వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అసలు అందరూ అనుకున్నట్టుగా ఈ స్కూల్ నుంచే దాడి జరిగిందా, లేకపోతే దీని పక్కనున్న గుడి ఆ చెట్ల పొదల్లోంచి ఎవరన్నా దాడి చేశారన్న అంశానికి సంబంధించి కూడా కొంత దర్యాప్తును వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు స్థానికంగా ఉన్న షాపులు కావచ్చు, దుకాణాలు కావచ్చు, అలాగే స్థానికంగా టీ కొట్లు, టిఫిన్ షాపులు ఇటువంటి వాళ్ళ దగ్గర కూడా సహజంగా జనాలు ఉంటారు కాబట్టి ఎవరన్నా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి ఈ ప్రాంతం గంజాయికి ఫేమస్. ఇక్కడ గంజాయి బ్యాచ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరన్నా గంజాయి మూకలు కావచ్చు, ఆకతాయిలు కావచ్చు, ఇటువంటి దాడికి ఏదన్నా పాల్పడ్డారన్న చర్చ కూడా జరుగుతుంది. సో ఈ క్రమంలో నిన్న ఆకతాయిలు గంజాయి బ్యాచ్కి సంబంధించిన మూకలు వాళ్ళు ఏదన్నా వాళ్ళ కదలికలు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భోగి. సో సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు పోలీసులని తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ సేకరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని సమాచారం. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? రైట్, పూర్తిగా సీసీ ఫుటేజ్ వ్యవహారానికి సంబంధించి అయితే అసలు సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఫీడు ఆ ఫుటేజీ పోలీసులకు ఎంతవరకు దక్కుతుంది అనేది పూర్తిగా డౌట్గానే కనిపిస్తుంది భోగి. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో దాదాపు కరెంటుని కట్ చేశారు, వైఫైలో కరెంటు కట్ చేశారు, ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్స్ ఏదైతే ఉంటాయో ఆ కేబుల్స్ని కూడా కట్ చేసిన పరిస్థితి, అలాగే టెలిఫోన్ వైర్లను కట్ చేసిన పరిస్థితి, కరెంటు కేబుల్స్ని కట్ చేసిన పరిస్థితి. లిటరల్గా చెప్పాలంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కటిక చీకట్లో ఈ ప్రాంతంలో రోడ్ షో నిర్వహించారు. సో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన బుల్లెట్ ప్రూఫ్లో ఉంటున్నప్పటికీ పైన వాహనంపైకి ఎక్కి అందరికీ అభివాదం చేసుకుంటూ బస్సుపైకి ఎక్కి వెళ్తున్న సందర్భంలో ఏదన్నా వైర్లు ఏదన్నా అడ్డం వస్తాయన్న ఉద్దేశంతో థ్రెట్ పర్సెప్షన్ కూడా ఉంది కాబట్టి వైర్లు అడ్డంకి ఉంటాయన్న నేపథ్యంలో ఇవన్నీ కట్ చేశామని చెప్తున్నప్పటికీ ఒకసారి కనుక చూస్తే మధ్యలో కొన్ని వైర్లు ఉన్నాయి, కానీ చాలా చోట్లయితే వైర్లు చాలా ఎత్తుగానే ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేస్తున్నప్పటికీ వాటితో ఇబ్బంది లేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో కానీ వీటిని కూడా కట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నిన్న పూర్తిగా కటిక చీకట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. సో ఆ కటిక చీకట్లోనే జగన్మోహన్ రెడ్డి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం, మరొక వైపు ఈ సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్స్ ఈ నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా కట్ చేయడంతో అసలు సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి, ఫుటేజ్ ఎక్కడ దొరకని పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చీకటిగా ఉన్న 1-2 సీసీ ఫుటేజ్లు ఏదన్నా వైఫైతో లేకపోతే ఇంటర్నెట్ ద్వారా పనిచేసే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కటిక చీకటిగా ఉండడంతో వాళ్ళని గుర్తించడం అసాధ్యం అవుతున్నట్లుగా మనకి పోలీసుల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి సీఎం జగన్ మీద దాడి జరిగిన వ్యవహారంలో సీసీ ఫుటేజ్ మొదలుకొని ప్రతి చోట దర్యాప్తు విషయంలో పోలీసులకు అడ్డంకులు కల్పిస్తున్నట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అడ్డంకులు కలుగుతున్నట్లుగానే అడ్డంకులు వస్తున్నట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఫీల్డ్ లెవెల్లో బహిరంగంగా పోలీసులు ఈ విషయాన్ని ఒప్పుకోకున్నప్పటికీ అంతర్గతంగా వాళ్ళు చేస్తున్న దర్యాప్తులో ఇవే విషయాలు ప్రధాన అడ్డంకిగా వస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది భోగి. సో ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఈసీకి ఎప్పుడో అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి పిఎంఆర్? రైట్, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఈసీకి నివేదిక అందించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం అనేది తెలుస్తుంది. ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది, జీరో వయలెన్స్తో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే చాలా క్లియర్ కట్గా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బెజవాడ సిపి కాంతిరాణా తాతా మీద గత కొంతకాలంగా ఈసీ కూడా సమాచారాన్ని సేకరిస్తుంది. ఇక్కడ ఆయన సరిగా వ్యవహరిస్తున్నారా లేదా అనేక రకమైన ఫిర్యాదులు కాంతిరాణా తాతా మీద కూడా వచ్చిన నేపథ్యంలో భద్రతా వైఫల్యం కూడా ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఈ ఘటన జరగడం అనేది
ఈసీ కూడా మరింత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఈ రకమైన దాడి జరగడం, అది కూడా అనంతపురంలో ఒకసారి సీఎం కాన్వాయ్ మీదకి చెప్పు విసిరిన పరిస్థితి ఉంది. సో అటువంటప్పుడు ఈ దాడి జరుగుతుందన్న చర్చ కావచ్చు, దాడి జరుగుతుందన్న ప్రచారం, దాడి జరిగిన సంఘటనలు గతంలో ఉన్నప్పటికీ భద్రతా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాల్సిన భద్రతా సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్న పోలీసులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, అవి పూర్తిగా వైఫల్యం చెందాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో కొంతమంది అధికారుల మీద చర్యలు కూడా ఉంటాయన్న చర్చ కూడా జరుగుతున్న ఈ సందర్భంలో మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు ప్రాథమికంగా తాము సేకరించిన సమాచారాన్ని, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలన్నీ అన్ని క్రోడీకరించి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి నివేదిక కాంతిరాణా తాత ఈసీ ఎవరైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎంకే మీనా ఉన్నారో, ముఖేష్ కుమార్ మీనా, ఆయనకు అందజేసే అవకాశం కనిపిస్తోంది. భోగి. థ్యాంక్ యూ పిఎం.